హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? తిరిగి తిరిగి అక్కడికే వస్తున్నావేంటి నర్మదా? అక్కడికే వస్తాను. నా మీద ఎంత ప్రేమ ఉండబట్టేనా నేను రోడ్డు మీద పిలుస్తున్నా సరే పట్టించుకోకుండా నన్ను ఏడిపించి వెళ్ళావు. నా మీద అంత ప్రేమ ఉండబడితేనా ప్రేమ డ్యాన్స్ క్లాస్కి విషయంలో నిజంగా నాకేం తెలియదని నేను కన్నీళ్లు పెట్టుకున్నా చెప్పినా సరే నీ కన్నీళ్లలో నన్ను మోసం చేయాలని చూడవుకు. నువ్వు మాట్లాడుతుంటే నాకు అసహ్యంగా ఉందని అంత దారుణంగా మాట్లాడింది నర్మద. సారీ నర్మద, సారీ. ఆ విషయంలో నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. నిన్ను బాధ పెట్టాలని చాలా తప్పు చేశాను. అందుకు నన్ను క్షమించు. నీ కోసం ప్రేమగా తీసుకొచ్చిన ఈ చీరను తీసుకో నర్మదా, ప్లీజ్. నాకు అవసరం లేదు నర్మదా, ప్లీజ్. నేను తెచ్చిన చీర కట్టుకుని నువ్వు వ్రతంలో కూర్చుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అర్థం చేసుకోమ్మా, ప్లీజ్. నువ్వు బాధ పెట్టినప్పుడు నేను బాధపడాలి, నువ్వు నవ్వగానే నేను నవ్వాలి, అంతే తప్ప నాకంటూ మనసు ఉండదన్నమాట. అంతేనా నర్మదా? అంతేనా? ప్లీజ్ నర్మదా, ప్లీజ్ అర్థం చేసుకోవా నర్మదా, ప్లీజ్. నేను చేసింది నిజంగా తప్పే. నీకు నా మీద కోపం ఉంటే తిట్టు, లేదంటే కొట్టవే. ఏదో మాట వదిలేసానని సరే ఎలాగో కొట్టావు కదా, కోపం పోయిందా ఏంట్రా అంత గట్టిగా కొట్టావు? అమ్మ దెబ్బలు వాల్యూ లేదన్నమాట. అంటే నువ్వు నా మీద అంత కోపంతో ఉన్నావు అన్నమాట. ప్లీజ్ నర్మదా, బొగ్గుపూరిలా వచ్చేస్తున్నావే. పర్వాలేదురా, కొట్టిందని తెలిస్తే అన్నయ్య తమ్ముళ్ళు ముందు పరువు పోద్దు బాబోయ్. అదే సారీ. కలర్ బాగుంది. నీ ఫేస్కి ఇంత మంచి సెలెక్షన్ చేసావంటే నాకు డౌటే. మనకంత సీన్ ఎక్కడుందిలే. అన్నయ్య తమ్ముడు అడిగాను, వాళ్ళే ఈసారి సెలెక్ట్ చేశారు. చాలా బాగుంది, థ్యాంక్ యూ చెప్పానని చెప్పు. వీళ్ళు మొదటి శుక్రవారమే వ్రతం ఎందుకు చేయాలనుకుంటున్నారు? అసలు ఏమనుకుంటున్నారు? భలే వచ్చు బాబోయ్. భావించి అమ్మ ఇప్పుడు మళ్ళీ 10 లక్షలు అడుగుతాడేమో ఏంటో. మళ్ళీ ఈరోజు టెన్షన్ ఏంటి దేవుడా, ప్లీజ్. ఏంటో ఇంత ఇలా ఇంట్లో భలే ఇంట్లో వ్రతం జరుగుతుంటే ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు అరే అలాంటి టైంలో కూడా మనం డబ్బుల గురించి మాట్లాడుకోవడం ఏంటి డబ్బుల గురించి కాదులే, వ్రతం కోసం చీర తీసుకొచ్చాను, తీసుకో. నాకు తెలుసు నేనంటే నీకు బోలెడంత ప్రేమ అని నాకు తెలుసు. కాకపోతే మన మధ్య ఈ డబ్బులు కూడా వచ్చేసి మన ప్రశాంతతను ఉండలేకపోతున్నా అంతే. ఇట్లా అయిపోవచ్చు. బాబోయ్ చీర ఎంత బాగుందో తెలుసా? ఒక కలర్ ఎంత బాగుందో. నా కోసం ఇంత మంచి చీర సెలెక్ట్ చేసి తీసుకొచ్చావు ఏది ఏమైనా మా అబ్బా బంగారం బంగారం అంటే బంగారు. ఈ చీర నేను కాదు, మా తమ్ముళ్ళు నడిపోడు వచ్చి సెలెక్ట్ చేశారు ఈ చీరని సెలెక్ట్ చేసింది మీ తమ్ముళ్ళ? అవును, నీకు చీరలంటే చాలా బాగుంటుంది. నేను సెలెక్ట్ చేయడానికి టెన్షన్ పడుతుంటే నీకు ఈ చీర చాలా బాగుంటుందని నా తమ్ముళ్ళు సెలెక్ట్ చేశారు. నీకు నిజంగా నచ్చిందా? నచ్చింది. సరే వ్రతానికి టైం అవుతుంది, త్వరగా శారీ కట్టుకుని రా, తీసుకో. ఏంటి తమ్ముళ్ళు సెల్ఫ్ చేయమన్నారు తమ్ముళ్ళు? సీరియస్గా ఎందుకు చెప్పారు? కాదు, ఈ సీరియల్ ఏంటి, ఈ వ్రతం ఏంటో. అయ్యో అసలు ఏమీ అర్థం కావడం. వ్రతం ఏంటో అర్థం లేదు. ఈ అమ్మాయి ఇక్కడ ఎందుకు వచ్చిందో ప్రేమ. నీకోసం శారీ తీసుకొచ్చాను, తీసుకో. శారీ తెచ్చావా? ఎందుకు? వాష్ చేయడానికి. వాషేనా లేకపోతే ఐరన్ కూడా చెయ్యాలా? ఈ జోకులేం వద్దులే కానీ శారీ ఎందుకు తీసుకొచ్చాను? ఈరోజు వరలక్ష్మి వ్రతం ఉంది కదా, అందరూ తీసుకొచ్చాను, అందుకు తీసుకొచ్చాను. తీసుకొచ్చావా? సూపర్ రా. నీ మొహానికి సెలెక్ట్ చేయడం తెలుసుకున్నావు. పర్లేదురా, మంచి శారీయే సెలెక్ట్ చేసావు. గుడ్, వెరీ గుడ్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. నీ బుర్ర అసలు తిన్నగా ఉండదు కదా. నువ్వు ఈ చంద్రముఖిలో ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తావో తెలియదు. అందుకే ఈ చీర నీకు నచ్చుతుందని చాలా టెన్షన్ పడిపోయాను. అమ్మయ్య, నీకు నచ్చింది చాలు. ఎగ్జామ్స్ రాసినోడు కూడా రిజల్ట్ ఎలా ఉంటుందో అని టెన్షన్ పడ్డాడు. ఈ చీర విషయంలో నేను అంతే టెన్షన్ పడ్డాను. నా కోసం చీర తీసుకొచ్చావు కదా. రాక్షసి, ఏంటి అలా పాడేస్తున్నావు? ఏదో సరదాగా అన్నాను.
దానికే చీర విసిరగొడతావేంటి? నాకెందుకు తెచ్చావు చీరని? నీ దృష్టిలో నేను ఒక వస్తువును కదా. వస్తువులు చీరలు చూడిదార్లు కట్టుకోవే. ఏంటి అసలు మొదలు పెడుతున్నావు తల్లి? అరే చెప్పాను కదా, కొత్త చీర కట్టుకుని వ్రతంలో కూర్చోవాలని. అర్థం చేసుకోకుండా ఎప్పుడూ ఏదో మాట అన్నానని అదే పట్టుకుని ఈ టైంలో కూడా సాధిస్తావులే. ఏంటి అదా మ్యాటర్? ఏ బంగారం ఈ టెన్షన్కి ఏంటో క్లియర్ అర్థమవుతుంది. నేను నీ భార్య కాబట్టి నా విషయంలో నేను ఒక బాధ్యతగా ఉన్నాను అని, అందరి ముందు తక్కువ కాకూడదని కాబట్టే కదా. తక్కువైతే అందరి ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందని భయంతో నా కోసం ఈ చీర తీసుకొచ్చావు, అంతే తప్ప ప్రేమతో కాదు. అంతేనా? ఓకే. కాళ్ళకు వేస్తే మెడకేస్తే కాళ్ళకేస్తావు. ఏంటిది? నీ మైండ్ సెట్ వదిలేసాను కాబట్టే చెప్తున్నాను. అందరి దృష్టిలో నేను విరాజ్ గొప్పవాడిలా, ఎంత బాగా బాధ్యతలను తెలిసినోడువో అని నిన్ను పొగుడుతారు. కోసమేగా తెచ్చుకోవడం కోసం మొక్కుబడిగా నా కోసం తెచ్చిన చీర నాకు అక్కర్లేదు అని చెప్తున్నాను కదా. అక్కర్లేదు అని చెప్తున్నావు. వాగకుండా ఒక్కసారి నేను చెప్పేది వింటావా? నువ్వు ఇంక కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చెప్పేశావు నేను వస్తువును అని. అది చాలు. వస్తువులో పాత చీరలు కట్టుకున్నా, కొత్త చీరలు కట్టుకున్నా, ఆఖరికి చిరిగిన చీరలు కట్టుకున్నా పర్లేదు. వస్తువు కోసం నువ్వు చీరలు కొని తెచ్చాల్సిన అవసరం లేదు. లేని ప్రేమను కురిపించాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఉన్నావు కదా అలాగే జాంబీలా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు వస్తువువి కాదు. ఏంటి నువ్వు వస్తువు కాదు మరేంటి చెప్పరా? నేను నీ దృష్టిలో వస్తువుని కాకపోతే చెప్పు, ఇంకేమిటి? నీ మనసులో నేనంటే ఏంటి? నువ్వు నన్ను వస్తువులా కాకపోతే ఎలా చూస్తున్నావురా? చెప్పరా, ఎలా చూస్తున్నావు? నేనేం చెప్పలేను, నాకేం తెలీదు. నేనంతా కన్ఫ్యూజన్లో ఉన్నాను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, అందరి దృష్టిలో గొప్పవాడి అనిపించుకోవడం కోసం మాత్రం నీకు తీసుకురాలేదు. అందరిలో నువ్వు సంతోషంగా ఉండాలి, అందరిలాగే నువ్వు కలకలలాడుతూ కనిపించాలని మనస్ఫూర్తిగా. అందుకోసమే నీకు నీకు చీరను తీసుకొచ్చాను. ఇది నిజం. ప్రామిస్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అర్థం చేసుకుంటే ఈ శారీ కట్టుకో, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. లేదంటే నీ ఇష్టం. అమ్మయ్య ఒక్క ఫోటో. అమ్మ ఒక్క ఫోటో. మీరు ఫోటోలు ఇవ్వండి అమ్మవారి గాజులు, పసుపు, కుంకుమ, బియ్యం తీసుకురండి అమ్మ. అయ్యో అంటే అన్నానంటారు కానీ ముగ్గురు కోడళ్ళు వచ్చిన తర్వాత కూడా ఈ పనులన్నీ నేనే చేయాల్సి వస్తుంది. ఏంటో కోడళ్ళు. అబ్బా వీళ్ళు ఎక్కడున్నారో, వీళ్ళకి చెప్పు బదులు నేను చేసుకోవడం చాలా మంచిది. అయిపోతే మిగతా ఫోటోలు దిగపోతే అసలు ఆ పనే చేయొచ్చు. ఒక్క ఫోటో ఇవ్వు. ముగ్గురు కోడళ్ళు తెచ్చుకున్నా కదా, వాళ్ళతో చేయించుకో అసలు పనులు. ఆపండి. కోడళ్ళు ఎందుకు చేస్తారు? మీరేం చేస్తున్నారు? మేమేం చేయాలి? మీ కోడలతో చేయించుకో. మీ నాన్న మిమ్మల్ని బాగా గారాబం చేశారే, అందుకే నా మాట వినడం లేదు. మీరు నెక్కి వచ్చి కూర్చున్నారు. అయ్యో పూజ మొదలవ్వకుండానే మేడం గారు నా మీద అక్షంతలు వేస్తున్నారుగా. చాలండి ఊరుకోండి అంటే అన్నాను అంటారు కానీ నీ మాట ఎవరైనా వింటే నన్ను భర్తను సాధించే భార్య అంటారు. సుమి, 28 ఏళ్ళుగా సాధిస్తూనే ఉన్నావుగా ప్రేమతో. 28 ఏళ్ల క్రితం అలాంటి మాటలు చెప్పడం వల్లే కదా నేను బుట్టలో పడిపోయాను. అరుచుకుంటూ పడిపోయాను కదా. వస్తున్నా మామ. మా అమ్మ నాన్న ఈ మధ్యన మనస్పర్ధలు పోయి దూరం అయిపోయి తిరిగి ఇంతకు ముందులా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది కదరా. అవునరా, మనకి చాలా హ్యాపీగా ఉంది. అమ్మడు చెప్పిన మ్యాటర్ అంతా గుర్తుందిగా. ఈ వరలక్ష్మితో నీతో మీ కోడళ్ళకి సంతోషాన్ని కాదు, మీ తోటి కన్నీళ్లు కనిపించాలి. ఆ తప్పుతో వాళ్ళిద్దరూ రోజు ఏడుపుతో నీ మీకు మొఖాల కాళ్ళ దగ్గర ఉంటారు. నీ జోలికి కూడా రారు. అందుకు నువ్వేం చేయాలో, నేను పెద్ద కోడలి కాబట్టి వరలక్ష్మి నేనే చేస్తాను అని నీ చేతుల మీదుగా చేస్తానని నువ్వు అనాలి. దాంతో ఇద్దరు కోడళ్ళు అదేంటి అట్ట ఒప్పుకుంటాం, మేము కూడా ఈ ఇంటి కోడళ్ళమే కాబట్టి మేము కూడా పూజ చేయిస్తామని గొడవకు దిగుతారు. అప్పుడు నువ్వు నేను ఇంటి పెద్దరిక తీసుకోవడం వీళ్ళు వచ్చుకోలేకపోతున్నారు. ప్రతిదానికి ఇంట అడ్డం తిరుగుతున్నారు, అవమానిస్తున్నారు, బాధ పెడుతున్నారు, మానసికంగా ఏడిపిస్తున్నారు. నువ్వు ఒక దొంగ ఏడిస్తే అప్పుడు అసలు కథను నేను నడిపిస్తా. మా అమ్మడు ఈ తోడికోడళ్ళు టార్చర్ భరించలేకపోతుంది. వీళ్ళిద్దరూ ఒక్కటైపోయి నా కూతుర్ని ఏం చేయించి ఏం నేర్పుతున్నారో అందుకని నా కూతుర్ని మా ఇంటికి అట్టుకెళ్ళిపోతాను అని నా రచ్చం బేబచ్చం చేసేస్తాను. దీంతో మీ మావయ్య గారు ఇద్దరు కోడల్ని చెడామడ తిట్టేసి వల్లీ జోలికి వస్తే ఊరుకోరని, మర్యాదగా ఉండదని
అన్ని ఫుల్గా వార్నింగ్ ఇచ్చేస్తారు. దీంతో వాళ్ళిద్దరూ ఏడ్చుకుంటూ కుక్కిని పెళ్ళిలో పడుంటారు. నేను తోడుకోడళ్ళు ఇద్దరు నోరు అనిపించి వాళ్ళిద్దరిని కాళ్ళ దగ్గర కూర్చునేలా చేయడానికే ఈ వల్లశోతం తిరుగులేని బ్రహ్మాస్త్రం ఉపయోగించుకుని చక్క దగ్గర వెళ్ళిపో అమ్మ, ఎవరి చేతుల మీదుగా అయితే పూజ చేర్పించేస్తున్నారో వారు వచ్చి పీటల మీద కూర్చోండి. మా అత్తయ్య గారండి, మావయ్య గారండి, నేను ఈ ఇంటికి పెద్ద కోడల్ని కదండి, అందుకని వరలక్ష్మోత్తం పూజని నేను నా చేతుల మీదుగా చేస్తానండి. శ్రీరామ కోడళ్ళు వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి వరలక్ష్మి వ్రతం. కానీ సాక్షాత్తు ముగ్గురు లక్ష్మీదేవులు ఇల్లు కలకల్లాడుతుందని సంబరపడిపోయాను. కానీ ఇప్పుడు ఎంత పెద్ద గొడవ జరుగుతుందో ఏంటో. సర్లేండి మావయ్య గారండి, నా చేతుల మీదుగా పూజ చేయమంటారండి. వామ్మో వీళ్ళిద్దరూ పోటీ పడకుండా ఉంటున్నారు. పండగ రోజు ముగ్గురు కోడళ్ళు జుట్టు పట్టుకుంటారో ఏంటో. చూస్తున్నారు కదా, ఇదేనండి అసలు ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్. అసలు వరలక్ష్మీవ్రతం చేయించడానికి కారణం ఏమిటి అంటే వల్లి నగలు బయట పెట్టడానికి నర్మద. కానీ వీళ్ళు కావాలని వేరే ప్లాన్ వేసి కావాలని వీళ్ళని విరికించాలని చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ముందు ఎపిసోడ్లో అనేది మనం చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.